తరువాత రాశి వృశ్చిక రాశి. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి మార్చి 30 వరకు అర్ధాష్టమ శని. నేను ఒకటే చెప్పా, మీరు ఏం పని చేయొద్దు, తినింట్లో కూర్చోండి. అట్లా కాకుండా బయటికి వెళ్ళామనుకో, సంపాదించకపోయినా కాలు చెయ్యి ఎరగొట్టుకుంటావు. అప్పుడు కదలకుండా పడుకోవాలి. దానికంటే ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటూ తిని పడుకో. మరి ఈ శని మీనానికి వచ్చిందాకా, మార్చి 30కి శని మీనానికి వస్తాడు, అప్పటిదాకా కదలకుండా కూర్చోమని చెప్పా. వాళ్ళకి కొంత మార్పు వచ్చింది. అందులో ఆ వృశ్చిక రాశి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ బాధ కొంత పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ శని వక్రించి నవంబర్ 27 దాకా ఉన్నాడు. దానివల్ల చాలా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా జాగ్రత్త పడటం చాలా మంచిది. జాగ్రత్త అనేది ప్రతి వాళ్ళకి అవసరమే. ఒక్కోడు గబగబా నడుస్తూ ఉంటాడు. మరి వాళ్ళకి అలవాటు ఏందో నాకు అర్థం కాలే. చేతులు మాత్రం బాగా ఊపుతారు, పైన చూస్తూ ఉంటారు. కింద పొరపాటున కూడా చూడరు. ఆ పైన చూడటం ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చేసే పనులను బట్టి కొంత మాత్రం వీళ్ళకి కళ్ళు పైన చూస్తున్నాయి అంటే వీళ్ళ స్వభావం సరిగా లేదు. మను ధర్మశాస్త్రం ఉంది, దాంట్లో మనిషి ప్రవర్తనను బట్టి కనుక్కోవచ్చు. మనిషి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, అట్లాంటి ప్రవర్తన చాలా రకాలుగా ఉంటుంది. ఆ పైన చూస్తూ పోబాకరా, కింద చూసిపోరా అంటారు. కింద చూసిపోరా, ఇబ్బంది పడతావురా అంటూ ఉంటారు. ఆ పైన చూస్తే ఎగురుతూనే పడతారు. కాదు, పైన చూస్తూ పోతే ఎదురొచ్చే వాహనాన్ని పోయి గుద్దుకుంటారు, దాని కింద పడతారు. ఇటువంటి లక్షణాలు కొంతమందికి ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, పైనే చూస్తూ నడుస్తారు. పైనే చూపేట ఉండదు, ఈ పక్క ఆ పక్క ఉండదు, పైనే చూపు. ఈ ఆకాశం చూపు అనేది మంచిది కాదు. ఎందుకంటే కళ్ళు నెత్తికొచ్చినాయిరా అంటారు. కళ్ళు నెత్తికొచ్చినాయిరా అంటే వాడు ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారు. అట్లా కళ్ళు నెత్తికొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కళ్ళు కిందికి వచ్చినాయి. జ్ఞానం కలిగింది. ఎవరి మాట వినకుండా బాగా నష్టపడి ఇప్పుడు దారికి వచ్చారు. కానీ ఈ దారిని సక్రమంగా అట్టపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక్కో టైంలో ఏమవుతుందంటే, ఒక్కొట్ట నామాలు పెట్టుకొని వెళ్ళాట. కొంతమంది నామాలు పెట్టుకొని వెళ్తారు. ఆ రోజులో పరాయి ఊరు నడిచిపోయే రోజులు. నడిచిపోతే సరే వెళ్ళాడు, నడిచి వెళ్ళాడు కదా, మంచం దొరికి కొంచెంసేపు పడుకున్నాడు. పడుకోగానే అన్నం తినగానే అంటే కాదులే కొంచెంసేపు, ఇప్పుడు కాదులే అన్నాడు. ఎందుకంటే నిద్ర వస్తుంది, కొంచెంసేపు ఆగి తింటానని వాడి ఉద్దేశం. వీళ్ళని ఇప్పుడు కాదులంటే తినొచ్చాడని వాడి ఉద్దేశం. సరే అన్నం పెట్టా, వాళ్ళంతా శుభ్రంగా తిన్నారు. వీడు 3:30కో మెడుకు వచ్చింది, లేచాడు. లేస్తే వద్దానో వాడు పడుకున్నారు. ఎవరికి అన్నం పెట్టలే. ఏంట్రా వీడు తిన్నారా తినకుండా పడుకున్నారా, నా సంగతి ఏందిరా అనుకున్నాడు. ఈ ఇంటి యజమాని కూడా పెద్ద లోభి. వాడేం చేశాడు, వీడికి అన్నం పెట్టకపోయినా పర్వాలే, మనుషుల స్వభావాలు ఇట్లా ఉంటాయి. ఈ పూట అన్నం పోయింది చాలు, వెళ్ళానేమే నేను బయటికి పోతున్నాను 4 గంటలకి, మళ్ళీ వస్తాను, వచ్చే లోపల వంట చేయి, 1 2 చేయి, 2 1 చేయి అన్నాడు. ఏందిరా 1 2 చేసేది, 2 1 చేసేది అని వీడు అనుకుంటున్నాడు. సరే వాడు వెళ్ళాడు. ఎదురు చూశాడు. వాడు రాత్రి 10 గంటలకు వచ్చాడు. శుభ్రంగా ఆకంతా కోసి, తోటకూర ఆకంతా కోసి కందిపప్పు కూడా వేయకుండా తోటకూర పులుసు కూర చేసిందిట. ఆ కాడలు పల్లెటూళ్ళల్లో ఈ నైది బల మీద పెరుగుతాయి, ఇంతలా ఉంటాయి కాడలు. ముక్కలు కోసి కూర చేసిందిట. అంటే 1 2 చేసింది. ఒక తోటకూరని పులుసు కూర 2. అరే 1 2 చేయటం ఏందిరా అనుకుంటే, ఇక మళ్ళీ టిఫిన్ కూడా పెట్టరా. అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం పూట పలహారం ఏదైనా పెడతారు కదా, ఆ పెట్టే టైంకి వెళ్ళాడు. 2 1 చేయమన్నాడు కదా, ఒకటే భోజనం లేదు, టిఫిన్ లేదు, రాత్రికి అన్నం పెట్టింది. 2 1 చేసింది.
ఒకటిని 2 చేసింది. ఇట్లాంటి తెలివితేటలు ఏమన్నా ఉపయోగపడే తెలివితేటలు కావాలి. మరి తనకు కానీ ధర్మం మొదలు జడ్డ బేరం అన్నాడు. ఇట్లాంటి వాడు ఏం చేస్తాడంటే వచ్చిన దానికంటే తక్కువ రేటుకి అమ్ముతాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. ఇట్లాంటి లోభిత్వం పనులు చేస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఈ చెప్పిన విధం దాదాపు కలుస్తుంది. అందువల్ల ఈ టైం ఇది గుర్తొచ్చి చెప్పాను. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.